విశాఖ పౌర గ్రంథాలయంలో హాస్యప్రియ కామెడీ క్లబ్ కార్యక్రమం ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంతోమందికి కళాకారులను ఎంకరేజ్ చేస్తూ అవార్డ్స్ ఇస్తూ ఈ కార్యక్రమం ఎంతోమందిని ముందుకు తీసుకెళ్తుంది. మరెన్నో విషయాలు అది 13th యానివర్సరీ 13వ వార్షికోత్సవం జరుగుతుందండి. అంటే మా జర్నీ ఇప్పటి వరకు 13 సంవత్సరాలు రన్ అవుతుంది. మీ అందరి ఆశీస్సులతో. కాబట్టి మీ అందరూ కూడా ఆశాంతో తిలకించి నేను రికార్డ్ చేసిన మాట వాస్తవం, అన్నిసార్లు చెప్పకూడదు అనిపిస్తుంది. ఇది ప్రేక్షకులు నేను ఆలోచిస్తుంది, కళాకారులు ఆలోచించాలంటే నా గురించి ఇంకా చెప్పాలన్నా. ఇప్పుడు కళాకారులు ఎలా ఉంటుందంటే ఇంకా చెప్పాలి, నా గురించి ఇంకా చెప్పాలి అనుకుంటుంది నా మనసులో. అంటే పైకి మాత్రం ఆపండి అంటే ఆపండి అన్నది కూడా చెప్పండి అన్నట్టుగానే ఆపుతారు తప్ప. ఓకే, హాస్య కార్యక్రమం కాబట్టి ఇందులో ఏ విషయం మాట్లాడుకున్నా అది హాస్య ప్రధానంగా మీరందరూ భావించాలని ముఖ్యంగా మీ అందరినీ నేను చిన్నవాడిగా కోరుకుంటూ కార్యక్రమాన్ని వీక్షించేసినటువంటి భక్తులు పెద్దలు కల్చర్ గాంధీ గారు కార్యక్రమాలు చేసే వారు, మా దేవీసన్ మూర్తి గారు, తెలుగు భాష మేడ మస్తారెడ్డి గారు, మా వివి రమణమూర్తి గారు, సోమరాణి విజయ్ కుమార్ గారు, మా సంస్థ అధ్యక్షుడు నక్కా లక్ష్మణ గారు, మాజీ డిప్యూటీ మేయర్ అయినటువంటి గాడి సత్యనారాయణ గారు, అదేవిధంగా పణిస్వామి గారు, కొడతాల రాజు గారు, సన్మూర్తి గారు, ఇంకా మా డిఆర్కే రావు గారు, చాలా మంది ప్రముఖులు ఇచ్చేశారు. వీరందరికీ కూడా సాధారణ స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. మా నాంచారయ్య గారు, విశాఖ ఉషశ్రీ, మా పైడి శంకరరావు గారు, వారికి కూడా శాసగిరిరావు గారు, వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. చదివించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది తప్ప మంత్రం చదివించుకోవడం. ఇల్లంటే అమ్మ మీ గోత్రం చెప్పండి, గోత్రం చెప్తే మొత్తం నామైపోతారు. కానీ కుమార్ నామదేశించా, వెంకటేష్ నామదేశించా, భారత నామదేశించా, పురుషుడు నామదేశించా, లక్ష్మీ నామదేశించా, ఈ నామదేశంగా సరిపోదు తప్ప ఈ రంజుని కళ్యాణ ప్రాప్తిరస్తును, మంగళ ప్రాప్తిరస్తును చెప్పేవారు ఎవరు ఉంటారు? అందరికీ మీ పేరు మైకులో చదివిస్తే దేవుడు ఆశీర్వాదం వచ్చేటప్పుడు పురోహితుడు వీరికి సకల ఆశీర్వాదాలు అష్టైశ్వర్యాలు సిద్ధించాలనే వరకు కూడా ఉంటుంది గుళ్ళో. 13 సంవత్సరాలుగా నిరాఘంటంగా ఈ కార్యక్రమాన్ని మేము అందిస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా మన ప్రేక్షకులందరికీ కూడా హాస్యాన్ని అందించి సంతోషపరిచి వారికి ఉన్నటువంటి టెన్షన్స్ అన్నీ కూడా ఈజ్ చేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా జరగడానికి చాలామంది దాతలు ఉన్నారు. అదేవిధంగా ప్రేక్షక మహాశైలి యొక్క అత్యంత మేము ఎక్కువ మందిని తీసుకురాగలిగేటువంటి, అంటే మా ప్రోగ్రాం అంటే ఖచ్చితంగా చూడాలనేటువంటి ఒక దృక్పథంతో ప్రేక్షక మహాశైలందరూ కూడా రావటం, తద్వారా వీళ్ళందరికీ కూడా ఆశీస్సులు అందజేయటం, మా ఆర్టిస్టులందరూ కూడా రైటర్స్ కానీ ఆర్టిస్టులు కానీ వెనక ఎంతో కష్టపడి శ్రమపడి అందరికీ ఆశయాన్ని ఇవ్వటం అనేది మా ఒక హాస్యప్రియ కామెడీ క్లబ్కే దక్కుతుంది. అదేవిధంగా ప్రతి ప్రోగ్రాంలో కూడా ప్రతి ఒక్కరికి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా మేము గిఫ్ట్లు కూడా ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మా సెక్రటరీ గారు చాలా చాలా ఓపికగా అందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ అసలు ఏమాత్రం కూడా కోపం అనేది లేకుండా శాంతంగా ప్రశాంతంగా ఆయన కూడా డబ్బులు ఖర్చు పెడుతూ అందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేస్తున్నాను. కాబట్టి మా ఆర్టిస్టులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మేము విశాఖ ప్రజలకు వినోదాన్ని అందించాలనే దృక్పథంతో ఈ హాస్యప్రియ కామెడీ క్లబ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆ నేపథ్యంలోనే మేము ప్రతి నెల 4వ ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఒక కార్యక్రమాన్ని చేయడం మొదలుపెట్టామండి. నేటికి 13 సంవత్సరాలు అవుతుంది. వచ్చే నవంబర్లో 13వ వార్షికోత్సవం జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నామండి. మేము ఈ హాస్యప్రియ కామెడీ క్లబ్ ద్వారా విశాఖ ప్రజల్లోని ఉన్నటువంటి రుగ్మతలు, అంటే టెన్షన్స్ ద్వారా, ఒత్తిడి ద్వారా, పని ఒత్తిడి ద్వారా
అనేక రకమైనటువంటి మానసిక రుగ్మతలకు లోనవుతున్న వారికి ఉపశమనం కలిగించాలన్న దృక్పథంతో మేము ఈ హాస్యాన్ని మేము ప్రోత్సహించడం జరుగుతుందండి. కాకపోతే నాకు ఈ ఆర్థిక నిధులు కొరత వల్ల ఏం జరిగిందంటే లాస్ట్ ఇయర్ నుంచి మేము 2 నెలలకు ఒకసారి చేయడం మొదలుపెట్టామంటే ఆల్టర్నేటివ్ మంత్స్ అనమాట అండి. అంటే ఈ నెల ఇప్పుడు చేసాం, మరలా నవంబర్ నెలలోనూ 4వ ఆదివారం ఆ కార్యక్రమం జరుగుతుంది. అదే 13th యానివర్సరీ అండి. అయితే దాదాపు మా క్లబ్కి స్టార్టింగ్ నుంచి కూడా అధిక మొత్తంలో జనాదరణ పొందామండి. ఇప్పటికి ఆల్రెడీ హాల్ ఫుల్ అయిపోయింది స్టార్టింగ్లోనే. అలాగే అనేక మంది పెద్దలు ఆర్థికంగా మాకు చేయూత అందిస్తున్నారు. అయినప్పటికీ కూడా కొంచెం ఈ మధ్యలో ఆర్థిక భారం వల్ల ఇలా జరిగిందండి. ఎనీహో ఏదేమైనప్పటికీ కూడా మా క్లబ్ ఇప్పుడు ఇంతకుముందు మీకు మాట్లాడారు ప్రెసిడెంట్ గారు, వారు అలాగే అనేక మంది. ఈరోజైతే ముఖ్య అతిథిగా లీడర్ పత్రికా సంపాదకులు, అలాగే రైటర్స్ అకాడమీ చైర్మన్ అయినటువంటి వివి రమణమూర్తి గారు ఇచ్చేశారు. అలాగే ఎక్స్ డిప్యూటీ మేయర్ గారు దాడి సత్యనారాయణ గారు కూడా ఇచ్చేశారండి. అలాగే మస్తాన్ రెడ్డి గారు, వరేణ ఆచార్య గారు, రెడ్డం యాత్రమార్ గారు, ప్రముఖ సినీ దర్శకులు, ఇలా ఎంతోమంది మా విశాఖపట్నంలో ఉన్నటువంటి మంచి పెద్ద పోస్టులో ఉన్నటువంటి కళాకారులు, కళా సంస్థల తాలూకా అధిపతులు కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని విచ్చేశారండి. మాకు చాలా ఆనందం ఉంది. అందులోనూ పర్టికులర్గా ఏంటంటే మా నైన్కి ప్రత్యేకించి కృతజ్ఞతాభివందనం తెలియజేస్తున్నామండి. మేము 4 గోడల మధ్యలో చేస్తున్నా సరే మమ్మల్ని మీరు ప్రపంచానికి చూపిస్తున్నారు. అందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నామండి. మీ తాలూకా ప్రోత్సాహం మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మా కార్యక్రమాలను ఎప్పుడు మీరు మీ ఛానల్